పడకండి, మనకి ఎవరికి అన్యాయం జరగదు. మీకెవరికైనా అన్యాయం జరిగితే నేనున్నాను, నేనే ముందుంటాను. కంగారు పడకండి, అందరూ లేవండి. నిజంగా మీరు ఇలా కూర్చోడానికి కూడా అవకాశం లేదు కదా. మనం అసలు ఎస్టీలు నోరెప్పడానికే గత ప్రభుత్వంలో లేదు. మనం ఎంతమంది ఇక్కడ విజయవాడ వరకు రాగలమా? అసలు అది లేదు. ఇలాగ ఎంతమంది నా దగ్గరకు వచ్చారా లేదు, నా దగ్గరకు వచ్చారా లేదు, నా దగ్గరకు వచ్చి కాగితం ఇచ్చారు కదా. ఇబ్బందిగా ఉంటుందని చెప్పేసి మేడం గారు ఎప్పుడంటే కలుద్దాం అనుకున్నాం మేడం. 3 days నుంచి ఇక్కడే ఉన్నా మేడం. చాలా మంది సార్లు వచ్చారు నా దగ్గరికి, మాట్లాడారు. వాళ్ళు నేను చెప్పలేదా? చెప్పండి, ఏమని చెప్పాను? నేను సార్తో మాట్లాడి మీకు చెప్తానని చెప్పానా లేదా? సార్తో ఒకవేళ ఏదైనా ఇబ్బంది ఉంటే సార్తో మాట్లాడతాను అని చెప్పాను. చెప్పిన తర్వాత కూడా మీరు ఇలా అయ్యా మీరు పనిచేస్తున్నటువంటి పోస్టు 1143 టీఎస్సీకి ఇచ్చేసాము అని ఎప్పుడైతే అధికారులు చెప్పారో మాలో కొద్దిగా భయం ఎక్కువ అయిపోయి అరే జీవనాధారం ఇదే కదా. మేము 4 గంటలకు వస్తున్నాం, 10 అయిపోతున్నాడు. మా జీతం ఇచ్చేది మాత్రం మీకంటే ముందు నేనే అడుగుతాను, ఖచ్చితంగా నేను అడుగుతాను. నిజంగా క్యాబినెట్లో 14,500 పోస్టులు తీసుకున్నప్పుడు ఫస్ట్ నేనే సంతోషపడ్డాను. ఎందుకంటే చాలామంది యువతకి ఉద్యోగాలు వస్తాయి అని. రాష్ట్ర భవిష్యత్తు అది, మన భవిష్యత్తు ఒక్కటే కాదు, రాష్ట్ర భవిష్యత్తు 14,500 మందికి వస్తాయి. అందులో ఎస్టీలకి 2,024 పోస్టులు వస్తున్నాయి. అంటే మనలో చాలామంది గిరిజన సోదరులు సెలెక్ట్ అవుతారు కదా. మీ వరకు వస్తే మీకు ఏమైనా గ్రేస్ పాయింట్ ఇస్తారా, ఏమి ఇస్తారా ఏంటన్నది ఇంకా మాట్లాడకుండానే మనం వచ్చి ఇలాగ నడి రోడ్డు మీద కూర్చోవచ్చా? మీరు అంటున్నది ఇప్పుడు మీరు అనుకుంటున్నారు మీకు బాధని మీరు కూర్చున్నారని. కానీ ఇంట్లో అమ్మా నాన్న మనం అలిగి అన్నం తినకుండా కూర్చుంటే మనమే కదా అన్నం తినకుండా కూర్చున్నాం అనుకోండి, అమ్మా నాన్నకు బాధ ఉండదా? మీరందరూ అమ్మా నాన్నలేగా. మీ పిల్లడు ఒక్క పూట భోజనం చేయకపోతే మీకు బాధ ఉండదా? మరి అలాగే మీరు అందరూ అడి రోడ్డు మీద ఎండలో కూర్చుని ఆయన బాధపడరా? నేను నాకు ఫోన్ చేశారు, ఏంటమ్మా ఎందుకు ఇలా ఇప్పుడు ఎందుకు కూర్చున్నామనేది ఆయన తెలియాలి కదా. మనకు నువ్వు అంటే కూర్చున్న అర్థం ఉంది. మనకి గవర్నమెంట్ వచ్చి 10 రోజులు అయ్యింది. ఇంత పూర్వం 5 సంవత్సరాలు కూడా ముఖ్యమంత్రి ముఖం చూడలేదు. మనం ఏదైనా మాట్లాడాలి అంటే నోటు మీద కొట్టేవాళ్ళు, పొరపాటు కదా. మరి మనం అలా చేయొచ్చా? ఇలాగ మనం ఇలా నెల కూర్చోవచ్చా? మనం ఇక్కడ కూర్చున్నామంటే అర్థం పిల్లలతోని, ఈ చంటి పిల్లలతో కూడా మీరు ఇక్కడ కూర్చొని మీరు అందరూ ఇక్కడ రోడ్డు మీద కూర్చుంటే ఏమైనా అర్థం ఉందా? లేదు, ఇది కరెక్ట్ అని చెప్పండి. నేను ఇక్కడే కూర్చుంటాను, అందరూ ఇక్కడే కూర్చున్నాం. ఇది కరెక్టా? 14,500 టీచర్ పోస్టులు తీస్తున్నారు. అందులో మనం ఎవరికైనా ఇబ్బంది వచ్చి రాకపోతే మీ టీచర్ పోస్టులకు ఎటువంటి డోకా లేదు అని చెప్తున్నాను కదా నేను. సార్ కూడా అదే చెప్పారు, ఏం ఇబ్బంది పెట్టొద్దు, వాళ్ళని ఇంకో విధంగా ఏదైనా వాళ్ళ జీతానికి ఎటువంటి ప్రాబ్లం లేకుండా చేద్దామని సార్ చెప్తుంటే మనం 4 గంటల కూర్చోవచ్చా? అంటే మనం ఇప్పుడు ఏం చెప్పినా అర్థం చేసుకోరు అనే పరిస్థితి మనం తెచ్చుకుంటామా? లేదు, గిరిజనులంతా ఒకే మాట మీద ఉంటారు, వాళ్ళ నీతికి నిజాయితీకి కట్టుబడి ఉంటారు అనిపించుకుంటామా? చెప్పండి. మరి లేవండి, లేచి మనం అందరం కూడా ఒకవేళ ఏమైనా తేడా వస్తే నన్ను అడగండి, నేను మాట్లాడతాను, మీతో పాటు ఉంటాను. మీకు ఎవరికైనా ప్రాబ్లం వస్తే నేను ఉంటాను.
అంతేగాని మనం ఇక్కడ సీఎం గారి ఇంటి దగ్గర ఇలా కూర్చుంటే గిరిజనులు ఇలా కూర్చున్నారంటే గిరిజనులకి మనకెంత చెడ్డ పేరు ఆలోచించండి. ఇగోండి, మీరు ఎవరికి ఏమనక్కర్లేదు, స్లోగన్స్ చేయక్కర్లేదు, కానీ మీకు మీరు హింసించుకుంటే సీఎం గారు బాధపడరా? మాకందరికీ బాధ ఉండదా? ఇక్కడ రోడ్డు మీద ఇలా కూర్చొని ఉంటే, ఇలాగ ఎండలో రోడ్డు మీద కూర్చోవడం మనం ఎప్పుడైనా చేసామా ఇట్లాంటి పనులు? ఈ ఉద్యోగాలు వేసింది ఆయన, మనకు వృత్తి పెట్టింది ఆయన, జీతం పెంచింది ఆయన, మనం బ్రతుకులు తీస్తారా ఆయన? చెప్పండి, తీస్తారా? మరి అట్లాంటప్పుడు మనం ఇలాంటి మొండి పనులు చేయొచ్చా? ఇది కరెక్టా? మీ వయసు కొంతమంది పెరిగి